ఈసారైనా మాట దక్కిస్తారా? అయినా మనందరం ఓటేస్తే గెలుస్తాడా? ఎలక్షన్స్ అన్నాక అయిన వాళ్ళందరూ ఓటేస్తే సరిపోదు, ఊళ్ళో వాళ్ళు కూడా వెయ్యాలి. ఎందుకు పనికిరాను అని అన్నావు? ఉద్యోగం సంపాదించాను. ఎలక్షన్లో పనికిరాను అంటున్నావు. ఎమ్మెల్యేగా తిరిగి వస్తాను. రండి. ఇదిగో ఫిగర్ క్షమించండి అమ్మా చెల్లెమ్మలారా, ఇదిగో మన సూరిబాబు గుర్తు నంది గుర్తు. నంది గుర్తా? అవును, ఈ నంది గుర్తుకే ఓటేసి మన సూరిబాబుని మా గెలిపించాం. మొగుడుతో కూడా వేపిస్తామండి ఓటు. ఎంతమంది ఉన్నారండి మొగుళ్ళు? నా మొగుడు శాఖనయ్యా. సరే సరే అమ్మా, ఆ ఎక్స్ పార్టీ వాళ్ళు ఇచ్చే 100 మంది తీసుకోమనండి, కానీ ఓటు మాత్రం మన సూర్యబాబుకి. అది మామిడికాయని దొంగతనం చేసేవాడిని దొంగ అంటారు. మరి మామిడి తోటను దొంగతనం చేసేవాడిని ఏమంటారు? దొరంటారా? అలాంటి దొంగదొరలు వీధికొకరు తయారవుతున్నారు. ఒక్క క్షణం తప్పు చేస్తే 1825 రోజులు బాధపడాలి. మీరు బాగుపడాలంటే ఆలోచించి ఓటు వేయండి. అయ్యా, దండం గుర్తుగా ఓటేయాలి. మా పార్టీకి ఓటేయాలి. బాగా తాగు ఓటేయాలయ్యా. మర్చిపోదు, అన్నకే ఓటేయాలి. అమ్మా ఓటేయాలమ్మా. అమ్మా నువ్వు కూడా ఓటేయాలి. ఇంకో 2 సీసాలు అయ్యా. ఆగమ్మా. అమ్మా దండం గుర్తుగా ఓటేయాలి. ఇదిగో రామ్మా. అయ్యా అయ్యా, అన్నకు ఓటేయాలయ్యా. ఓటేయాలి. మర్చిపోకండి. అమ్మా తీసుకో. అమ్మా అమ్మా మర్చిపోద్దమ్మా. అమ్మా ఈ వయసులో కూడా నేను ఓటేయాలా? రాష్ట్ర ప్రజల ఊహలకు తెరదించుతూ